హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. ఒక సినిమా సక్సెస్ని టీజర్ ట్రైలరే కాదు సాంగ్స్ కూడా డిసైడ్ చేస్తున్న రోజులు ఇవి. ఒక వైరల్ బీట్, హుక్ స్టెప్, లిరిక్స్ కలిసిన సాంగ్ సూపర్ హిట్ అవుతోంది. సినిమా రిలీజ్కి ముందే ఆ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. కానీ కొన్నిసార్లు సాంగ్ బ్లాక్ బస్టర్ అయినా సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతోంది. రిలీజ్కి ముందే సాంగ్స్ ట్రెండింగ్లో ఉన్న సినిమాని రక్షించలేకపోయినా ఆ పాటలను ఇవాల్టి ఫిల్మీ ఫోకస్లో చూసేద్దాం. నేటి సోషల్ మీడియా యుగంలో సాంగ్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. సినిమా రిలీజ్కు ముందు వైరల్, యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్, ట్రెండింగ్లో టాప్ ప్లేస్, ఒకే ఒక్క పాట సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. కానీ ఇదే అప్పుడప్పుడు మిస్ఫైర్ అవుతూ ఉంటుంది. సాంగ్స్కి మ్యూజికల్ లవర్స్ పడిపోతారు. సినిమా సాలిడ్ హిట్టే అని ముందే నిర్ణయించేసుకుంటారు. కానీ స్క్రీన్ మీద మాత్రం సరైన స్టోరీ లేకపోవడం, స్క్రీన్ ప్లే సరిగా కుదరకపోవడం, సాంగ్తో మ్యాచ్ అయ్యే ఎనర్జీ సినిమాలో లేకపోవడం వలన సాంగ్ బ్లాక్ బస్టర్ అయినా సినిమా మాత్రం డిజాస్టర్ అవుతోంది. వైదిస్ కొలవరెడ్డి ఇండియన్ మ్యూజిక్ ట్రెండ్ మార్చేసిన సాంగ్. ధనుష్ ఫన్నీ లిరిక్స్, అనిరుద్ధ్ ఫ్రెష్ ట్యూన్ సోషల్ మీడియాలో అప్పట్లోనే పిచ్చెక్కించింది. దాంతో 3 సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరాయి. కానీ థియేటర్లో మాత్రం ఆ సాంగ్ హైప్కి తగ్గ రేంజ్లో సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు డిసప్పాయింట్కి గురయ్యారు. సాంగ్ వరల్డ్ వైడ్గా హిట్, సినిమా మాత్రం బిలో యావరేజ్. అయినా ఈ క్లాసిక్ సాంగ్ గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటాం. ప్రదీప్ మాచిరాజు హీరోగా వచ్చిన 30 రోజుల్లో ప్రేమించేదెలా సినిమాకి ప్రాణం పోసింది అందులోని పాటలే. ముఖ్యంగా సినిమాలోని నీలి నీలి ఆకాశం పాట మ్యూజిక్ లవర్స్ ని ఇట్టే ఆకట్టుకుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్, సిద్ శ్రీరామ్, సునీత వాయిస్ లో ఈ పాట అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకువెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ సినిమా మాత్రం పాటున్నంత రేంజ్ లో లేకపోవడంతో డిజాస్టర్ తప్పలేదు. సోషల్ మీడియాలో సాంగ్ హిట్ అయిందంటే సినిమా కూడా హిట్ అయిపోతుందా? మోనికా సాంగ్ నుంచి కుర్చీ మడతపెట్టి సాంగ్ వరకు ఇలా ఎన్నో సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. కానీ థియేటర్కి రాగానే సాంగ్ హిట్, సినిమా ఫట్ అనే రిజల్ట్ వచ్చింది. ఎందుకలా? రీసెంట్ గా రిలీజ్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలో పూజా హెగ్డే చేసిన మోనికా స్పెషల్ సాంగ్ సంథింగ్ స్పెషల్ గా వైరల్ అయింది. ఇప్పటికీ ఈ సాంగ్ మానియా కొనసాగుతూనే ఉంది. సాంగ్ రిలీజ్ కాగానే సోషల్ మీడియాలో తుఫాన్లా దూసుకువెళ్లింది. మ్యూజిక్ బీట్, పూజా హెగ్డే గ్లామర్, సౌబిన్ జోష్ఫుల్ డాన్స్ ఈ పాటను పెద్ద హిట్ చేశాయి. దాంతో సినిమా మీద భారీగా అంచనాలు పెరిగాయి. కానీ సినిమా థియేటర్కి రాగానే సాంగ్ ఒక్కటే బాగుంది, సినిమాలో మాత్రం మ్యాటర్ లేదు అన్న టాక్ వచ్చింది. ప్రభాస్ పూజా హెగ్డే జోడీగా వచ్చిన సినిమా రాధేశ్యామ్. ఇందులోని ఎవరో మీరెవరో సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో కలకలం రేపింది. జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేసిన ఆ మెలోడీ లవ్ ఫీల్ తో రిలీజ్ అయి యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో బ్లాక్ బస్టర్ అయింది. కానీ సినిమా థియేటర్కి వచ్చేసరికి సాంగ్ క్రియేట్ చేసిన ఎమోషన్, ఫీల్ సినిమాలో లేకపోవడంతో సినిమా డిజాస్టర్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లులోని కొల్లగొట్టినాదిరో సాంగ్ రిలీజ్ అయ్యాక తెగ హడావిడి చేసింది. కీరవాణి ఫోక్ బీట్, పవన్ ఎనర్జీ, డాన్స్ మూమెంట్స్ సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేసింది. సినిమా ప్రమోషన్లో ఈ సాంగ్ కీ రోల్ ప్లే చేసింది. కానీ పాటతో సినిమాపై వచ్చిన క్రేజ్, హైప్ సినిమాలో ఆ ఇంపాక్ట్ లేదు అన్నది ఆడియన్స్ కామెంట్. మహేష్ బాబు గుంటూరు కారంలో వచ్చిన కుర్చీ మడతబెట్టి సాంగ్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా లేదు. తమన్ బీట్, మహేష్ స్టైల్, డాన్స్, హైప్ సినిమాపై అంచనాలు టాప్ రేంజ్ లోకి తీసుకువెళ్ళింది. కానీ థియేటర్కి వచ్చేసరికి ఆ సాంగ్ ఇచ్చిన ఎనర్జీ సినిమా సక్సెస్ కి హెల్ప్ కాలేదు అన్నది ప్రేక్షకుల్లో బలంగా వినిపించింది. దాంతో కుర్చీ మడతబెట్టి సాంగ్ హిట్ అయినంత రేంజ్ లో సినిమా హిట్ కాలేదు. రవితేజ కిలాడిలో వచ్చిన ఫుల్ కిక్ సాంగ్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో మాస్ ఎనర్జీతో రచ్చరచ్చ చేసింది. రవితేజ స్టైల్, డింపుల్ హైతి గ్లామర్, దేవిశ్రీ బీట్, డాన్స్ లో హుక్ స్టెప్ సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెంచేశాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక సాంగ్ లోనే ఫుల్ కిక్ ఉంది, సినిమా చూస్తే కిక్ నిల్ అనేశారు ప్రేక్షకులు. చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా, బడ్జెట్ వేరియేషన్ చూసుకోకుండా బొమ్మోలే ఉన్నదిర పోరి నుంచి వైరల్ వయ్యారి వరకు అన్ని సాంగ్ సూపర్ హిట్. ఈ పాటల కారణంగా ఆ సినిమాలకి మంచి ప్రమోషన్ జరిగింది. బాక్సాఫీస్ కలెక్షన్లపై అంచనాలు భారీగా పెరిగాయి. పాట హిట్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ గ్యారంటీ, అంతవరకు ఓకే. కానీ థియేటర్కి రాగానే ఆ క్రేజ్, హైప్ సినిమా సక్సెస్ కి ఎందుకు హెల్ప్ కాలేదు. నితిన్ హీరోగా వచ్చిన లైవ్ సినిమాలో బొమ్మాలే ఉన్నదిరా పోరి సాంగ్ మాస్ లో క్రేజ్ తెచ్చింది. ఫోక్ స్టైల్, పాప్ మ్యూజిక్, నితిన్ స్టైల్ డాన్స్ తో ఈ పాట సినిమాపై అంచనాలను రిలీజ్ కు ముందే పెంచేసింది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సాంగ్ ఇచ్చిన కిక్, జోష్ థియేటర్లో లేకపోవడంతో సినిమా దెబ్బతింది. ఖుషీ సినిమాలోని నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే సాంగ్
రిలీజ్ అయిన వెంటనే మ్యూజిక్ లవర్స్ ను బాగా అట్రాక్ట్ చేసింది. కలర్ఫుల్ మెలోడీగా వైరల్ అయింది. హార్ట్ టచింగ్ లిరిక్స్, రొమాంటిక్ ట్యూన్, విజయ్ దేవరకొండ సమంత కెమిస్ట్రీ కారణంగా సాంగ్ సూపర్ హిట్ అయింది. దాంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇప్పటికీ 10 కోట్ల వ్యూస్ తో దూసుకువెళ్తోంది సాంగ్. కానీ సాంగ్ ఇచ్చిన రొమాంటిక్ వైబ్, హైప్ సినిమాను ప్రమోట్ చేసిన స్టోరీలో దమ్ము లేక ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాలేదు. సినిమా యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. జాను సినిమాలోని లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ స్టాండ్ లోన్ హిట్ గా నిలిచింది. ఇందులో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ లేకపోయినా బ్యూటిఫుల్ లొకేషన్స్, శర్వానంద్ పెర్ఫార్మెన్స్ అన్ని ప్రేక్షకుల మైండ్ బ్లాస్ట్ చేశాయి. మెలోడీ, మ్యూజిక్ బీట్ ప్రేక్షకులను పూర్తిగా మెస్మరైజ్ చేస్తోంది. యూట్యూబ్లో 23 కోట్ల వ్యూస్ దాటుతూ సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. కానీ థియేటర్లో సినిమా చూసిన ఆడియన్స్ మాత్రం పాటిచ్చిన కిక్ సినిమా ఇవ్వలేదన్నారు. శశి సినిమాలోని ఒకే ఒక లోకం నువ్వే సాంగ్ 4 సంవత్సరాల్లో యూట్యూబ్లో 19 కోట్ల వ్యూస్ దాటుతూ ఇప్పటికీ వైబ్ క్రియేట్ చేస్తోంది. చంద్రబోస్ రాసిన లిరిక్స్, బ్యూటిఫుల్ మెలోడీ, హీరో హీరోయిన్ ఎమోషనల్ కెమిస్ట్రీ ఈ పాటను ప్రేక్షకుల హృదయాల్లో నిలిచేలా చేసింది. కానీ థియేటర్లో చూసినప్పుడు సాంగ్ ఇచ్చిన ఫీలింగ్ సినిమాలో లేక ఆడియన్స్ ను నిరాశపరిచింది. సాంగ్ హిట్ అయినంత మాత్రాన సినిమా హిట్ కావాలని లేదు. కాంటెంట్ బాగుంటేనే సినిమా హిట్ అవుతుంది. అయితే ఇక్కడే కాదు, బాలీవుడ్లోనూ ఈ ట్రెండ్ కనిపిస్తోంది. అలా తోబా తోబా, ఉయ్యమ్మహాయ్, పరదేశియా సాంగ్స్ హవా సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. రిజల్ట్ సేమ్ టు సేమ్, సాంగ్ హిట్, సినిమా ఫట్ అంతే. ఊరి పేరు భైరవకోన సినిమాలోని నిజమేనే చెబుతున్నా జానే జానా 1 year క్రితం యూట్యూబ్లో అప్లోడ్ అయింది. సందీప్ కిషన్, వర్షా బొల్లమ్మ కాంబోలో ఇండోర్ సెట్స్ లో పిక్చరైజేషన్ జరుపుకున్న ఈ సాంగ్ దాదాపు 10 కోట్ల వ్యూస్ సంపాదించింది. శేఖర్ చంద్ర మ్యూజిక్, శ్రీమణి లిరిక్స్, సిద్ధి శ్రీరామ్ వాయిస్ ఈ పాటకు ప్రాణం పోశాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక సాంగ్ ఇచ్చిన జోష్, క్రేజ్ సినిమా స్టోరీ ఇవ్వలేకపోయింది. ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. సినిమా మిస్ ఫైర్ అయింది. జూనియర్ సినిమాలోని వైరల్ వయ్యారి సాంగ్ రిలీజ్ అవ్వగానే సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. కిరీటి డాన్స్, ఎనర్జీ, శ్రీలీల మాస్ స్టెప్స్ సాంగ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వైరల్ బీట్ అండ్ పవర్ఫుల్ డాన్స్ విజువల్స్ తో సాంగ్ సినిమా రిలీజ్ కు ముందే హైప్, వ్యూస్ సాధించింది. కానీ థియేటర్లో చూసినప్పుడు సాంగ్ తో వచ్చిన హైప్ ను సినిమా ఎన్కాష్ చేసుకోలేకపోయింది. బ్యాడ్ న్యూస్ లోని తౌబా తౌబా సాంగ్ రిలీజ్ అవ్వగానే సోషల్ మీడియాలో ఫుల్ మాస్ హైప్ క్రియేట్ చేసింది. ట్రెండింగ్ రీల్స్ లో ఇదే మ్యూజిక్ వినిపించేది. వికీ కౌశల్, తృప్తి దిమ్రి ఫ్యాషన్, స్టైలింగ్, హుక్ డాన్స్ మూమెంట్స్ పాటకు స్పెషల్ క్రేజ్ తెచ్చాయి. 1 year క్రితం అప్లోడ్ చేసిన ఈ సాంగ్ 53 కోట్లకు పైగా వ్యూస్ తో దూసుకువెళ్తోంది. అయితే థియేటర్కు వచ్చేసరికి పాటిచ్చిన వైబ్, క్రేజ్, ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ ను సినిమా ఇవ్వలేక ఫ్లాప్ లిస్ట్ లో చేరింది. ఆజాద్ సినిమాలోని ఉయ్యమ్మా హై సాంగ్ రిలీజ్ అవ్వగానే సోషల్ మీడియాలో ఫుల్ వైబ్ క్రియేట్ చేసింది. రాషా తడాని ఐటెం నెంబర్, పెర్ఫార్మెన్స్, డాన్స్, మాంటేజెస్, బీట్ ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. సాంగ్ కి వచ్చిన హైప్ కారణంగా సినిమా మీద అంచనాలు కూడా పెరిగాయి. కానీ థియేటర్ కి వెళ్లినప్పుడు పాటిచ్చిన ఎమోషన్, ఎనర్జీ సినిమాలో లేక దెబ్బతింది. పరం సుందరి సినిమాలోని పరదేశియా సాంగ్ సోషల్ మీడియాలో తుఫాన్ లా హైప్ క్రియేట్ చేసింది. హీరోయిన్ స్టైల్, మెలోడీ బీట్, బ్యూటిఫుల్ లొకేషన్స్, విజువల్స్ సాంగ్ కి ప్రత్యేక ఆకర్షణ తెచ్చాయి. సాంగ్ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఉన్న ట్రెండ్, ఫీల్, ఎమోషన్ ను పూర్తిగా ఆస్వాదించారు. కానీ థియేటర్ కి రాగానే పాటిచ్చిన ఫీల్ సినిమాలో లేకపోవడంతో ఆడియన్స్ లేక సినిమా ఫ్లాప్ లిస్ట్ లో చేరింది.